ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఫ్రెండ్స్, దేశంలో ఈరోజు ఒక హాట్ టాపిక్ లాగా ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన సబ్జెక్టు ఏ రీల్ చూసినా, ఏ వార్త చూసినా, ఎవరి ఇంట్లో చూసినా చాలా వరకు చర్చలో భాగంగా ఉంది. ఏంటి అసలు ఇండిగోకు సంబంధించిన వివాదం ఏంటి, అసలు సమస్య ఏంటి అనే దాని మీద ఒక చిన్న పరిశీలన చేద్దాం. ఫ్రెండ్స్, ఇండిగో అనే సంస్థ 2006లో ప్రారంభించడం జరిగింది భారతదేశంలో. ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో వెళ్ళి బాగా సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈయన రాహుల్ భాటియా. తను ఇండియాలో వచ్చి ఈ సంస్థను 2006లో ప్రారంభించాడు. కానీ అనతి కాలంలోనే, మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే, మొత్తం దేశంలో అన్ని విమానయాన సంస్థలందరికీ కలిపి దాదాపు ఒక 800 విమానాలు ఉంటే ఓన్లీ ఇండిగో వాళ్ళకే 550 విమానాలు ఉన్నాయి. అంటే అంతటి స్థాయిలో, అంటే ఒక 60% ఆఫ్ ద సంస్థలో, అంటే భారత విమానయాన సంస్థలో 60% దాదాపు వీళ్ళదే కాంట్రిబ్యూషన్ ఉంది. చాలా విమానాలు వీళ్ళన్నీ కూడా A320 అనే కంపెనీకి సంబంధించిన, అనే రంగానికి సంబంధించిన విమానాలని మాత్రమే వాడతారు. వీళ్ళు ఎందుకు ఇలా సక్సెస్ అయ్యారు, ఇంత ఫాస్ట్గా ఎలా సక్సెస్ అయ్యారంటే దీనికి కారణం ఒకటే. వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్నే టార్గెట్గా చేసుకొని, అందరూ అంతకుముందు విమాన ప్రయాణం అంటే లగ్జరీగా అందులో స్క్రాచ్ చేయడం, మందు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం లాంటివి పెట్టేవాళ్ళు. మేము ఏమి ఇవ్వం, మంచినీళ్ళు ఇస్తాం, వస్తురండి లేకపోతే లేదా అనే నినాదం వీళ్ళది. పెద్ద లగ్జరీ ఏమి ఉండదు. సో ఆర్డినరీగా, అంటే ప్రయాణంకే ప్రియారిటీ. సో లగ్జరీ లేకుండా సీట్లు కానీ ఇంకోటి కానీ ఆర్డినరీగానే ఉన్నా కూడా వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసి ఈ సంస్థ నడిపేయడం వల్ల అత్యంత తొందరగా, అనతి కాలంలోనే సూపర్ ఫాస్ట్గా ఎదిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో మరి ఇంత ఎదిగారు కదా, మరి ఏంటి ఈ సమస్య కారణం ఏంటి అని అంటే, ఫ్రెండ్స్, మామూలుగానే వాళ్ళు ఉండే విమానాలకు తగ్గట్టుగా వాళ్ళకి సిబ్బంది లేరు. అంటే ప్రధానంగా పైలట్స్ విషయానికి వస్తే, పైలట్స్ అనేవాళ్ళు 100 మంది ఉండాల్సిన దగ్గర 60-70 మందితోనే వీళ్ళు అడ్జస్ట్ చేస్తూ అతిగా వాళ్ళకి ఓవర్లోడ్ ఇస్తూ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. అలాంటి ఈ సందర్భంలో విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి భారతీయ సంస్థ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ ఒక రూల్ని ప్రవేశపెట్టింది. ఏంటి అని అంటే, విమానయానం చేసే పైలట్లకి 36 గంటల కన్నా, అంటే వారంలో 36 గంటలు రెస్ట్ ఉంటే, లేదు దాన్ని 48 గంటలు చేయాలి, ఒక వారంలో 2 మాత్రమే నైట్ డ్యూటీలు చేయాలి అని విమానం యొక్క పైలట్స్కి రెస్ట్ ఎక్కువ ఇస్తూ విమాన ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా ఒక రూల్ తీసుకొచ్చింది.